మీరు రాయిని పూజిస్తారు. మనిషి చేసిన రాయిని పూజిస్తారు. ఇలా ఎవరైనా నీతో మాట్లాడారా? లేదా మీరే ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారా? నిజం చెప్పాలంటే ఈ ప్రశ్న చిన్నది కాదు. ఈ ఒక్క ప్రశ్న వెనుక విగ్రహం అంటే ఏంటో తెలియని ఒక పెద్ద అపార్థం ఉంది. ఈరోజు ఆ అపార్థాన్ని పూర్తిగా క్లియర్ చేద్దాం. మనం నిజంగా రాయిని పూజిస్తున్నామా? లేదా ఇంకేదైనా జరుగుతుందా? ముందు ఒక చిన్న విషయం ఆలోచించండి. మానవుడు చేసింది, మనిషి చేసినది అంటే అది విలువ లేనిదా? ఇప్పుడు మీ తల్లి చేతితో వండిన అన్నం తింటున్నావు కదా, ఆ చేతులు మనిషి చేతులే. అయితే మనిషి చేసింది కదా అని చెప్పి తినకుండా వదిలేస్తున్నామా? వదిలేయం. ఎందుకంటే అది అమ్మ చేతి వంట. డాక్టర్ చేసిన మందు తీసుకుంటావు, మందు మనిషే తయారు చేస్తాడు. అయితే మనిషి చేసింది కదా అని చెప్పి తీసుకోకుండా వదిలేస్తావా? వదిలేయవు. ఎందుకంటే అందులో నయం చేసే శక్తి ఉంది. నీ చేతిలో ఉన్న ఫోన్ కూడా మనిషి చేసిందే. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా ఉంది. ఏంటంటే చేసిన వాడు ముఖ్యం కాదు, దానిలో పనిచేసే శక్తి ముఖ్యం. ఇప్పుడు విగ్రహం గురించి మాట్లాడుకుందాం. విగ్రహాన్ని మానవుడు చేశాడు, విగ్రహాన్ని మనిషే చేశాడు, ఇది నిజం. కానీ అక్కడితో ఆగిపోతే అర్థం పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ అనే ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రాణప్రతిష్ఠ సమయంలో మంత్రాలు, యజ్ఞాలు, ఆచారాల ద్వారా ఆ విగ్రహంలో చైతన్యం ఆహ్వానించబడుతుంది. ఆ తర్వాత అది రాయి కాదు, అది ఒక మాధ్యమం అవుతుంది. మాధ్యమం అంటే మధ్యలో ఉండే సాధనం. ఇప్పుడు అమ్మ చేసిన వంటలో వంట అనేది ఒక మాధ్యమం, డాక్టర్ ఇచ్చే మందులో మందు ఒక మాధ్యమం, అలాగే ఫోన్ ఒక మాధ్యమం. అంటే శక్తిని మన దగ్గరికి తీసుకురావడానికి ఉపయోగించే సాధనాన్నే మాధ్యమం అంటారు. మాధ్యమం అంటే కేవలం మార్గం మాత్రమే. అసలు విషయం ఏంటంటే దానిలో పనిచేసే శక్తి. ఇప్పుడు విగ్రహం అంటే ఏంటి? ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటి? విగ్రహం అంటే కేవలం రాయి కాదు. విగ్రహం అంటే మనసును ఒక చోట నిలిపే సాధనం. ఇప్పుడు మనిషి మనసు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఒక్క నిమిషం కూడా ఒక చోట ఉండదు. ఒక కొమ్మ మీద నుంచి మరొక కొమ్మ మీదకి దూకే కోతిలాగా ఎప్పుడూ ఒక ఆలోచన నుండి ఇంకో ఆలోచనకి పరుగెడుతూనే ఉంటుంది. అందుకే శాస్త్రాలు ఒక సులభమైన మార్గాన్ని చూపించాయి. ఒక రూపం ముందు నిలబడి ఎక్కడికో పరిగెడుతున్న మనసును అక్కడే నిలిపే విధానం. ఎప్పుడూ ఎగిరిపోతున్న మనసును ఒకచోట కట్టిపడేసే విధానం. కానీ ఇది మొదటి స్థాయి మాత్రమే. అంటే రూపం, నామం, భావం, నిరాకారం. ఇప్పుడు రూపంతో మొదలుపెట్టి నామంతో జపంతో మనసును నిలిపి భావంతో అనుభవం పెంచి చివరికి నిరాకారానికి చేరటం, ఇది అసలు విషయం. ఇప్పుడు విగ్రహం తయారయ్యే వరకు అది రాయి మాత్రమే. కానీ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత అది రాయి కాదు. ప్రాణప్రతిష్ఠ అంటే పరమాత్మను ఆహ్వానించడం మాత్రమే కాదు, ఈ రూపంలో ఉండండి అని శాస్త్ర పద్ధతిలో ఆహ్వానించటం. ఆగమశాస్త్రం ప్రకారం మంత్రశక్తి, యజ్ఞశక్తి, ఆచార్యుని తపస్సు ఇవన్నీ కలిసినప్పుడు పరమాత్మ చైతన్యం ఆహ్వానించబడుతుంది. అప్పుడు ఆ విగ్రహం కేవలం రాయి కాదు, ఆ విగ్రహం ఒక మాధ్యమంగా మారుతుంది. ఆగమశాస్త్రంలో ఆవాహన మంత్రం ఏం చేస్తుందంటే భగవంతుణ్ణి పిలుస్తూ ఈ రూపంలో స్థిరంగా నివసించండి అని ఆహ్వానిస్తుంది. ఇది కేవలం ఊహ కాదు, ఒక నియమబద్ధమైన ప్రక్రియ. ఇది భావోద్వేగం మాత్రమే కాదు, శాస్త్ర పద్ధతిలో జరిగే ఒక ఆహ్వాన ప్రక్రియ. ఇది అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఎలా అంటే విద్యుత్తు లేకపోతే బల్బు కేవలం గాజు మాత్రమే. విద్యుత్తు వచ్చిన క్షణంలో అదే బల్బు వెలుగు ఇస్తుంది. అలాగే చైతన్యం లేకపోతే మూర్తి కేవలం రాయి. చైతన్యం ఆవహించిన తర్వాత అదే మూర్తి, అదే విగ్రహం దైవస్వరూపం. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఏంటంటే విగ్రహం ముందు చేసే పూజ ఎవరికి చేరుతుంది?
ఆ విగ్రహం ముందు చేసే పూజ నిజంగా ఎవరికి చేరుతుంది? ఈ ప్రశ్నకి సమాధానం శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు. భగవద్గీతలో 9వ అధ్యాయం 26వ శ్లోకంలో ఏం చెప్తాడంటే, ఎవరైనా భక్తితో ఒక ఆకైనా పువ్వైనా నీరైనా సమర్పిస్తే నేను ఆ భక్తిని స్వీకరిస్తాను అని కృష్ణుడు స్వయంగా చెప్పాడు. ఆయన ఏం చెప్పలేదు, వస్తువుని నేను తీసుకుంటాను అని చెప్పలేదు, భక్తిని నేను స్వీకరిస్తాను అన్నాడు. అంటే విగ్రహం ముందు పెట్టేది వస్తువు మాత్రమే, కానీ విగ్రహం ద్వారా చేరేది మన భక్తి. అంటే ఆ రూపం ద్వారా మన మనస్సు నిలుస్తుంది, కేంద్రీకృతమవుతుంది, మన భక్తి వ్యక్తమవుతుంది, ఆ భక్తి నేరుగా పరమాత్మకు చేరుతుంది. భగవద్గీత 4వ అధ్యాయం 11వ శ్లోకంలో ఏం చెప్పారంటే, నువ్వు నన్ను ఏ రూపంలో ఆశ్రయిస్తావో నేను ఆ రూపంలోనే నీకు దొరుకుతాను. నువ్వు నిరాకారంగా ఆలోచిస్తే ఆయన నిరాకారంగా ఉంటాడు. నువ్వు ఒక రూపంలో ఆరాధిస్తే అదే రూపంలో ఆయన నీకు దగ్గరవుతాడు. అంటే విగ్రహం ఒక సమస్య కాదు, విగ్రహం ఒక మార్గం. మనం రాయిని పూజించటం లేదు, ఆ రాయి ద్వారా పరమాత్మను చేరుతున్నాం. ఇదే గీతలో చెప్పారు. ఇంకా లోతుగా చూస్తే ఉపనిషత్తుల్లో ఏం చెప్తున్నారో చూద్దాం. ఉపనిషత్తులు ఒక గొప్ప సత్యాన్ని చెప్తాయి. ఏంటంటే చాందోగ్యోపనిషత్తులో ఈ విశ్వంలో ఉన్న ప్రతీది పరమాత్మ స్వరూపమే. అంటే రాయి, నీరు, గాలి, మనస్సు ఏదైనా అన్నిటిలో ఆయనే ఉన్నాడు. అయితే ఆ విగ్రహంలో ఆయన ఉండడు అని ఎందుకు అనుకుంటాం? ఇంకా కఠోపనిషత్తులో ఏం చెప్పారంటే, ఆయన అణువు కంటే సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు, విశ్వం కంటే గొప్పవాడు. అంటే చిన్నదిలో కూడా ఉంటాడు, పెద్దదిలో కూడా ఉంటాడు. ఇంకా ఈశోపనిషత్తులో ఏం చెప్తారంటే, అతను కదులుతాడు, కదలడు, దూరంగా కూడా ఉంటాడు, దగ్గరగా కూడా ఉంటాడు. ఈ 3 ఉపనిషత్తుల్లో ఒక్కటే చెప్తున్నాయి, ఏంటంటే పరమాత్మ అన్నిటిలో ఉంటాడు అని. అయితే మనం విగ్రహంలో ఆయన్ను చూడటం తప్ప, ఇప్పుడు అన్నింటిలో ఉన్నప్పుడు మనం విగ్రహంలో ఆయన్ను చూడటం తప్ప. మనము విగ్రహాన్ని సృష్టించలేదు, మనం విగ్రహం ద్వారా అక్కడే ఉన్న పరమాత్మను గుర్తిస్తున్నాం. విగ్రహం ఒక వస్తువు కాదు, విగ్రహం ఒక గుర్తింపు. ఇప్పుడు ఇంకో సందేహం వస్తుంది, మరి విగ్రహం ముందు కోరికలు అడగడం సరైనదేనా అని. దానికి కూడా గీతలోనే సమాధానం ఉంది. మనిషి ఎప్పుడు ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటాడు. సంతోషం కావాలి, ఆరోగ్యం కావాలి, సమస్యలు పోవాలి. ఇది తప్పు కాదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏమన్నాడంటే 9వ అధ్యాయం 22వ శ్లోకంలో, ఎవరు నన్ను భక్తితో ఆరాధిస్తారో వారి అవసరాలను నేను చూసుకుంటాను అని కృష్ణుడు స్వయంగా చెప్పాడు. అంటే కోరిక అడగటం తప్పు కాదు, కానీ మనం ఎవరిని అడుగుతున్నామన్నది ముఖ్యం. విగ్రహం ముందు నిలబడినప్పుడు మనసు కొంచెం నమ్రంగా మారుతుంది, అహంకారం తగ్గుతుంది. అది ఎందుకంటే మనకు మనకంటే పెద్దదైన శక్తి గుర్తుకు వస్తుంది. అదే భక్తికి మొదలు. ఇప్పుడు మొత్తం విషయం ఒకసారి క్లియర్గా చూద్దాం. విగ్రహాన్ని మానవుడు చేశాడు, నిజం. కానీ విగ్రహంలోని చైతన్యం మానవుడు చేయలేదు. ప్రాణప్రతిష్ఠ ద్వారా ఆ రూపం ఒక మాధ్యమంగా మారింది. ఆ విగ్రహం ముందు మనం నిలబడినప్పుడు మన భక్తి వ్యక్తమవుతుంది. ఆ భక్తి నేరుగా పరమాత్మకు చేరుతుంది. మనం రాయిని పూజించటం లేదు, ఆ రాయి ద్వారా పరమాత్మను చేరుతున్నాం. అందుకే ఇది అంధవిశ్వాసం కాదు, ఇది మనసును మార్చే మార్గం. విగ్రహం ఒక సాధనం, భక్తి ఒక మార్గం, గమ్యం పరమాత్మ. ఇప్పుడు చెప్పండి, మనం మూర్తిని పూజిస్తున్నామా లేదా ఆ మూర్తి ద్వారా పరమాత్మను చేరుతున్నామా?